డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కుండలేశ్వరరావు స్వామివారి దేవస్థానంలో కార్తీక 3వ సోమవారం కావటంతో రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. కాశీకి వెళ్లేముందు ఖచ్చితంగా కుండాలేశ్వర స్వామి దర్శనం తర్వాత కాశీకి దర్శనం చేసుకోవాలి. పురాతనం నుండి వస్తున్న ఆచారం. ప్రధాన అర్చకులు కామేశ్వరరావు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా గ్రామం కమిటీ సహకారం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వం వారు చొరవ తీసుకుని స్వామివారి ఆలయాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేసే విధంగా తీర్చిదిద్దాలి అని వేడుకుంటున్నాను. ఆలయ ఈవో గంగాధర్ మాట్లాడుతూ వచ్చే భక్తులకు పార్కింగ్ ఏర్పాట్లు, గోదావరి స్నానం చేసే వారికి జల్లు స్నానం మరియు గజ ఈతగాళ్లు ఏర్పాటు చేశాం. అయ్యప్ప భక్తులకు శివ స్వాములకు వెంటనే దర్శనం ఇవ్వటం జరుగుతుంది. మహిళలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం జరుగుతుంది. ఈరోజు స్వామి వారిని 10,000 మంది భక్తులు దర్శించుకున్నారు. వారికి అన్ని ఏర్పాట్లు చేశారు. చెయ్యేరు వాస్తవ్యులు తసవటపల్లి నాగేంద్ర పర్యవేక్షణలో భారీ అన్నదానం జరిగింది. దీపారాధన చేస్తున్నప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. బైకులు రోడ్డుని పెట్టేస్తున్నారండి, చెప్తున్నా కానీ రోడ్డు పెడుతున్నారు. ఒక ఆటో వస్తూ మళ్ళీ చూపించాం. భక్తులు వినియోగించుకోవాలండి. డాక్టర్ బస్సులో పెట్టాలి. కొంత సమయాన్ని మళ్ళీ భక్తుల విజ్ఞప్తి, కమిటీ వారు జలస్థానాలు ఏర్పాటు చేశారండి. అవి కూడా గోదావరి మాత్రమే జలస్థానాలు నిర్మించుకోవచ్చు. బాబు ఆటో ఎవరయ్యా? ఆ ఎక్కడ తీయమని చెప్పారు, అక్కడే పెట్టాడు. బాగా ఎదురు ఈ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించే సమయానికి భూమి మీద మానవ జన్మ లేదండి. మానవుడు భూమి మీద జన్మించక పూర్వము ఈ ఆలయాన్ని నిర్మించాలి. ఈ ఆలయాన్ని నిర్మించి ఇక్కడ స్వామిని ప్రతిష్ఠించాలి. మరొక కుండలాన్ని గోదావరి మధ్యలో కంచు దేవాలయం నిర్మించి అక్కడ కుండలో ముంచినట్టుగాను ఆ కుండలానికి దేవతలు మునులు కూడా పూజలు చేసుకుంటున్నట్టుగా పురాణాల్లో చెప్పబడుతోంది. ఓకే, గోదావరి తీరాన ఉన్న స్వామికి పూజలు చేయడానికి మానవులు లేరు. ఎవరు చేస్తున్నారు అంటే ఈ దేవతలు మునులే గోదావరి తీరానికి వచ్చి గోదావరి తీరాన్ని కూడా పూజలు చేస్తూ ఉన్నారు. ఇలా ఎంతకాలం చేశారు వీళ్ళు? మానవులు భూమి సంచరించడానికి వచ్చేటంత వరకు కూడా ఈ దేవతల మునులే పూజలు చేస్తూ ఉన్నారు. మానవులు వచ్చిన తర్వాత ఈ దేవతల మునులు గోదావరి తీరానికి రావడం మానేశారు. మరి మానవులు ఎవరు వచ్చారు? ఏ కాలంలో వచ్చారు? మొట్టమొదటిసారి ఎవరు వచ్చారు అంటే 4వ శతాబ్దంలో భక్త మార్కండేయుడు వచ్చి దీంట్లో ఒక బృహత్తరమైన ప్రణాళిక రూపొందించడం జరిగింది. అది కూడా ఒక 4 రోజుల్లో అది రూపొందించడం జరుగుతుంది. పుస్తకాల నాటికి మొత్తం దీన్ని ఏ విధంగా మనం డెవలప్ చేయాలి, రాజగోపురాలు నిర్మించవలసి ఉంది. నెక్స్ట్ పార్కింగ్ సౌలభ్యం కోసం కొంత ల్యాండ్ కూడా ఎక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ మాస్టర్ ప్లాన్లో పొందుపరచడానికి తగిన సూచనల నిమిత్తం మనం వచ్చి ఉన్నారు. దీన్ని ఎమ్మెల్యే గారితో కూడా మన ఎమ్మెల్యే గారితో కూడా చర్చించి ఫైనల్ ప్లాన్ని ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ కోరుతుంది. ప్రధాన అర్చకులు చెప్పినట్టు కొంత ల్యాండ్ అయితే ఆక్రమణకు గురైందన్నారు. దానికి మీరు అంగీకరిస్తారా? ఒక జేఈగా ఉండి ల్యాండ్ ఆక్రమణకు గురి కాదు. ల్యాండ్ ఆల్రెడీ ప్లాట్లో ఉంది. 15 ఎకరాలు మనకు ఉంది. 15 ఎకరాలు కూడా మనకి ప్లాట్లో ఉంది, పబ్లిక్ యాక్షన్లో ఉంది. దీని నుంచి సిస్టమ్ మనకి 3 లక్షల రూపాయలు వస్తుంది. బకాయిదారులు కూడా ఉన్నారు. ఈ బకాయిదారులు మన సిస్టర్ అపార్ట్మెంట్ కోసం ఉన్నమని ట్రిబ్యునల్లను కూడా లేటెస్ట్గా కేసు ఫైల్ చేయడం జరిగింది. అది దావాలు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని వస్తు సౌకర్యాలు ఇంకా కూడా భక్తులకు అనేక పెరిగిన కూడా కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ సమస్య అనేది నిజమే. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా 100 మందిలో ఒక 90 మంది వరకు కూడా ఉండి మేము మొక్కుకొని వచ్చాము. ఉండి ఏదైనా మమ్మల్ని అడుగుతున్నారు. దానికి మేము
పైకి కమిషనర్ రిపోర్ట్ రావడం జరిగింది. ఈ గ్రామస్తులు మా అర్చక స్వాములందరినీ కూడా సహకారంతో మేము త్వరలోనే ముందు పెట్టాలి. జలస్నానం అనేది మీకు దేవాలయ పనిచేసే వేళలో కాకుండా డే టైం మీకు తెల్లవారుజాము నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా జలస్నానం అందుబాటులో ఉంది. శాఖ వారు దానికి పర్మిషన్ ఇచ్చి వాళ్ళు ఇంత చేయవలసి ఉంటుంది. ఆ యొక్క ప్రపోజల్ని కూడా మేము ఇరిగేషన్ శాఖకి తెలియపరచడం జరిగింది. ఆ ఘాట్ సెక్షన్ అంతా కూడా మొత్తం ఒక చల్లు స్నానం ఉంది. అదేవిధంగా రేవులో స్నానం చేయడం వీలుగా ఉంది. అదేవిధంగా ఇక్కడ కూలీలు కట్టించారు. వచ్చిన భక్తులందుకు ఆ సౌకర్యం లేకుండా ఆ సౌకర్యం కలిగించేలాగా నీళ్లు మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా సౌకర్యం లేకుండా స్వామివారి మీద గ్రామస్తులందరూ కలిపి అన్న సమారాధన కార్యక్రమం చేశారు. దాతల ద్వారా ఇటువంటి కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని చెప్పి గ్రామస్తులు చాలా మంది ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తున్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా వచ్చి చేస్తున్నారు, సేవలు చేస్తున్నారు. భక్తులందరూ వచ్చి చేస్తున్నారు. దేవస్థానంలో ఫర్దర్గా దేవస్థానం నుండి ఏమన్నా కొంత ల్యాండ్ అయితే ఉందా? వచ్చిన ల్యాండ్ అంతా డెవలప్మెంట్ ఎందుకు లేదు? ఫర్దర్గా ఇప్పుడు వచ్చిన భక్తులు ఎవరికి కూడా ఇక్కడ సరైన ఫెసిలిటీ లేదు. ట్రాఫిక్ కానీ పెట్టుకోవడానికి వెహికల్స్ పార్కింగ్ కానీ అలాంటిది ఏం లేదు. ఎందువలన? అది చాలా చిన్న గ్రామం అండి. ఈ గ్రామం ఇప్పుడిప్పుడే ఈ దేవాలయం అభివృద్ధి చెందింది. మాకు రోడ్లు వెడల్పు చేయవలసింది మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రోడ్డు వెడల్పు చేయాలి. ఇక కాటనగొండ నుంచి మల్లేశ్వరం కూడా డబుల్ రోడ్డు వేయాల్సి వస్తుంది. అదేవిధంగా చుట్టూరు దేవాలయం చుట్టూరు ఉన్న ఆక్రమించుకున్న వాళ్ళందరూ తొలగించి వెడల్పు చేయాల్సి వస్తుంది. ఇక్కడ పార్కింగ్ ప్లేస్లోటి లేవండి. అదే పార్కింగ్ ప్లేస్లు పంచాయతీ ద్వారా మేము అవి ఏర్పాటు చేయమని కోరుతున్నాం. అదేవిధంగా వచ్చిన భక్తులందరూ కూడా మీకు చెప్పినట్టుగానే సౌకర్యం ఉంది కానీ లేదాను. ఎందుకంటే మాకు ఇరుకు ప్లేస్ చాలా ఇరుకు. దాని గురించి మేము చేయడానికి మాకు వీల్లేదు. ఇతర భవిష్యత్తులో ఇంకా చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము చేయడం జరుగుతుంది. కాశీకి వెళ్ళినా చిన్న కాశీ వెళ్ళారా అనే మాట పురాతనం నుంచి నడుస్తూనే వస్తుంది. సో మరి ఇన్ని రోజులు ఎందుకు దీని మీద శ్రద్ధ పెట్టలేదు పేరు? ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పుష్కరాలు ఉంటున్నాయి. వాటికి కూడా సరైన ఫెసిలిటీ లేకపోతే భక్తులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కదా అన్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. మామూలుగా భక్తులు ఆరోపిస్తున్నారు. దాన్ని మీరేమంటారు? పూర్వాల నుంచి కూడా క్షేత్రం అద్భుతమైన క్షేత్రమే. కానీ ఏంటంటే ఈ మధ్యకాలంలో పరమేశ్వరి చాగంటి కోటేశ్వరరావు చెప్పిన తర్వాత ఇంత జన సమూహంతో పెరిగింది. పూర్వాల నుంచి ఉంది. అంటే ఇప్పుడు ఈ జన సమూహాన్ని బట్టి ప్రభుత్వాలు అవుతానండి, ధర్మశాఖ వారు అవుతానండి. మొన్నే వచ్చి ఒక 15 రోజులు అవుతుందండి. పుస్తకాలకి ఇప్పటి నుంచి కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం కూడా మాస్టర్ ప్లాన్ తీసుకోవడం వచ్చారు. ఏమి ఏర్పాటు చేయాలి, ఈ క్షేత్రంలో మనం వసతి గృహాలు కట్టించాలా, కళ్యాణ మండపాలు కట్టించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి మన మ్యాప్ తీసుకుని వెళ్ళారు. భవిష్యత్తులో జరుగుతాయండి ఇవన్నీ కూడా. ఎదురుగా ఫ్యూచర్లో ఇటువంటి జరగడం జరుగుతుంది. దేవస్థానంకి వచ్చే నిధులు కమిటీ ద్వారా చేయించవచ్చు కదా? దేవస్థానానికి ఫర్దర్గా భక్తుల నుంచి వచ్చే నిధులన్నీ కూడా కమిటీ త్రూ ద్వారా డెవలప్ చేయొచ్చు కదా? ఉందండి సార్. డెవలప్ అంతా కూడా భక్తుల ద్వారా చేసిందండి.